భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కూడా పూర్తయిపోయింది. అయితే ఈ 3 టీ20 మ్యాచ్ల్లో కూడా భారత జట్టు వరుసగా గెలిచి ఈ సిరీస్ని ఇంకొక 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే గెలిచేసింది. ముఖ్యంగా ఈ సిరీస్లో కనుక చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ముగ్గురు భారీ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో కనిపించడం, అద్భుతమైన ఇన్నింగ్స్తో దుమ్మురేపడం మనందరం చూసాం. అంతేకాకుండా బౌలర్స్లో కూడా జస్ప్రీత్ బుమ్రా, అలాగే వరుణ్ చక్రవర్తి, ఇంకా హర్షదీప్ సింగ్, ఇలా రకరకాల మంది అందరూ కూడా చాలా బాగా రాణించారు. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఇక అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగవంతమైన శతకం బాదిన రెండవ భారత బ్యాటర్గా నిలిచాడు. అయితే ఇక 20 బంతుల్లో 7 4లు 5 6లతో చెలరేగిపోయాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఏం జరిగిందనేది కూడా చెప్పాడు. నా జట్టులో నా నుంచి ఆశిస్తున్న విధ్వంసకర బ్యాటింగే నన్ను ఇంతవరకు ముందుకు తీసుకువెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను ఇంత అద్భుతంగా విధ్వంసకర బ్యాటింగ్ ఆడటానికి మా కెప్టెన్ సూర్య కూడా ఒక కారణం. తను మ్యాచ్ బరిలోకి దిగే ముందు నాతో ఒక మాట చెప్పాడు. నిజానికి మొదటి టీ20లో నేను చాలా బాగా రాణించాను. రెండవ టీ20 మ్యాచ్లో దురదృష్టవశాత్తు నేను ఇక ఈ మ్యాచ్లో ఎక్కువగా పరుగులు సాధించలేకపోయాను. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మూడో టీ20 మ్యాచ్కు ముందు మా జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ నాతో ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే, నేను నీ దగ్గర నుంచి ఎక్కువగా ఏమీ ఆశించడం లేదు, కానీ నువ్వే మ్యాచ్ పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. అది కనుక జరిగితే నాకు అంతకు మించిన గిఫ్ట్ ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నాకు విషయం అర్థమైంది. నేను అనవసరపు షాట్ల కోసం ప్రయత్నించి తొందరగా అవుట్ అవ్వకూడదు అనే విషయాన్ని మా కెప్టెన్ నాకు చెప్పకనే చెప్పాడు. అంతేకాదు, ఈ సిరీస్లో నేను రాణించటం, అలాగే నాతో పాటు మా జట్టు కెప్టెన్ అయిన సూర్య భయ్య కూడా తన బ్యాట్ నుంచి అద్భుతమైన హాఫ్ సెంచరీ అందించటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక యువరాజ్ సింగ్ నా గురువు, నా వెల్ విషర్. నాకు నిజం చెప్పాలి అంటే క్రికెట్ కెరియర్లో అన్నీ అనిపించే యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నేను బ్రేక్ చేయటం బహుశా నాకు అసాధ్యమేమో అనిపించింది. కానీ భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. దూకుడుగా ఆడటం అనేది పూర్తిగా నా మానసిక స్థితి, సహచర ఆటగాళ్ల నుంచి లభించే మద్దతు పైన ఆధారపడి ఉంటుంది. బ్యాటర్లందరూ బాగా ఆడుతున్నారు. ఈ సిరీస్ ఇంకా చాలా సరదాగా సాగుతుందని నాకు అనిపిస్తుంది. నా మెయిన్ గోల్ టీ20 వరల్డ్ కప్. లెగ్ సైడ్ వైపు ఆడటం అనేది ఫీల్డ్ ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాకు గ్యాప్ దొరికితే ఆఫ్ సైడ్ కూడా షాట్లు కొట్టగలను. నేను కేవలం ఫీల్డింగ్కు తగ్గట్లుగా ఆడాలనుకుంటూ ఉంటాను. అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ. కరెక్టే, మా రోహిత్ భయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక యువరాజ్ సింగ్ నాకు ఒక సవాల్ విసిరాడు, కానీ నేను అది చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను. అభిషేక్ శర్మ విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ కూడా తోడవడంతో 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన అద్భుతమైన లక్ష్యాన్ని కూడా ఛేదించేసింది మన భారత జట్టు. అయితే ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఫిదా అయిన తర్వాత మెంటర్ యువరాజ్ సింగ్ అయితే ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నీ ఫాస్టెస్ట్ టీ20 నన్ను బీట్ చేయలేకపోయింది అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో అభిషేక్ చాలా స్పోర్టివ్గా, అవును, గురువుని మించిన శిష్యుడు అవ్వాలంటే టైం పడుతుంది కదా అంటూ చెప్పుకురావడం జరిగింది. సో అభిషేక్ శర్మ ఈ సిరీస్కి హైలైట్గా నిలిచాడు. అయితే అభిషేక్ శర్మ తర్వాత ఈ యొక్క టీ20 మ్యాచ్లో ఇంకా చెప్పాలి అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయి, న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత న్యూజిలాండ్ బౌలర్లని బ్యాట్స్మెన్స్ని ఉత్తికి ఆరేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది జస్ప్రీత్ బుమ్రా. ఎస్, ఇక జస్ప్రీత్ బుమ్రా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కానీ తన విషయంలో వస్తున్న బ్యాడ్ కామెంట్స్ని కూడా తను చెప్తూ బాధపడ్డాడు. అయితే ఈ మూడో టీ20లో బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచి ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది కదా. ఈ క్రమంలో తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, పరోక్షంగా తన విమర్శలకు చురకలు అంటించాడు. 6 నెలలు కూడా నేను ఆడలేను అని నాకు చాలామంది చాలా రకాల కామెంట్స్ చేశారు. అయితే నేను ఏదైనా గాయం పాలైతే వెంటనే విమర్శకులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వచ్చేస్తారు.
ఈ మ్యాచ్ నేను బౌలింగ్ చేయడానికి రాకముందు రాణా, హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేశారో, పిచ్ ఎలా స్పందిస్తుందో నేను చాలా జాగ్రత్తగా గమనించాను. బహుశా వాళ్ళు నాకు చాలా స్ఫూర్తిదాయకం. సాధారణంగా వైట్ బాల్ ఎక్కువసేపు స్వింగ్ కాదు. దాంతో ఈ పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు నేను చేయగలిగినంత చేయడానికి ప్రయత్నించాను. అది బాగా ఫలించింది. అయితే నేను జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మ్యాచ్ చివరిలో బౌలింగ్ చేయమన్నా కొత్త బంతి, పాత బంతి ఎప్పుడూ బౌలింగ్ చేయడానికైనా నేను సిద్ధం. ఆసియా కప్‌లో కూడా నేను భిన్నమైన వాతావరణంలో బౌలింగ్ చేశాను. జట్టు అవసరాలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. చిన్నప్పుడు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని కలలు కనేవాడిని. కానీ ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి చేసుకుని, నా మీద జట్టు ఎంతగానో భారం పెట్టి, గెలిపించడానికి నేను ఉపయోగపడుతున్నానన్న విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు నా వినూత్నమైన బౌలింగ్ శైలిని చూసి చాలామంది వీడు 6 నెలలు కూడా ఆడలేడు అంటూ కామెంట్స్ చేశారు. నాకు గాయంతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఆ విమర్శకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు కానీ వస్తూనే ఉన్నారు. నేను ఆల్రౌండర్‌ని కాదు, ఫాస్ట్ బౌలర్‌ని. గాయాలు, నొప్పులు, విమర్శలు అవన్నీ నాకు అధిగమించి నేను ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. బౌలర్‌కి ఎప్పుడూ కూడా సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది. కానీ నేను 10 ఏళ్ల పాటు నా జీవితంలో నా కెరియర్‌ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినందుకు నా ప్రయాణం ఇంకా బాగా జరగాలి అని ఆశిస్తున్నాను. అయితే జస్‌ప్రీత్ బుమ్రా ఫర్ ద ఫస్ట్ టైమ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సాధారణంగా జస్‌ప్రీత్ బుమ్రా చాలా ఎమోషనల్‌గా ఏమీ ఫీల్ అవ్వడు. చాలా అంటే మాటకు మాట అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ సిరీస్‌లో అందరూ బానే రాణిస్తున్నారు గానీ, సంజు శాంసన్ పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకనంటే భారత జట్టులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, భారత జట్టు క్రికెటర్‌లో పెద్ద అన్యాయం జరుగుతుంది అనుకున్న ఆటగాళ్ళలో నంబర్ 1 ఆటగాడు సంజు శాంసన్. ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. తనను తాను కాపాడుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయాడు. అయినా తిరిగి మళ్ళీ ఈ సిరీస్ ద్వారా రాణిస్తున్నాడు. కానీ సంజు మాత్రం ఎక్కడో మిస్ అవుతున్నాడు. అయితే ఒకానొక దశలో తనకి ఛాన్సులు రాకపోవటమే కారణమని అందరూ కూడా బీసీసీఐని విమర్శించారు. బీసీసీఐ పైన వ్యతిరేకత చూపించారు. కానీ ఈసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రం తను చాలా నిరాశపరుస్తున్నాడు. మొదటి 2 మ్యాచ్‌లంటే పోన్లే ఏదో స్ట్రెస్, ప్రెషర్ అనుకోవచ్చు. కానీ నేనంటే విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే సంజు శాంసన్ ఓపెనర్‌గా బహుశా విఫలమవుతున్నాడేమో! తన స్థానం మార్చాలేమో అంటున్నారు. అయితే సంజుకు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. నిజానికి ఒక టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఎంతో మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. కానీ తను మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు తొలి బంతికే మూడవ టీ20 మ్యాచ్‌లో. అయితే ఇక పరంగా చూసుకున్నట్టయితే ఇంత ఎందుకు తడబడుతున్నాడు? సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడా? లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే తనకి బాధ్యత లేదా? అనే విషయం పైన సోషల్ మీడియాలో చాలా విమర్శలొస్తున్నాయి. అయితే గత 3 మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్, రిషభ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ ఇలాంటి ఎంతో మంది ఆటగాళ్ళు పోటీ పడుతున్నా కూడా వాళ్ళందరినీ పక్కకు తోసేసి సూర్య, అలాగే గంభీర్ ఇద్దరు కూడా సంజుకి అవకాశం ఇవ్వటము, ఇప్పుడు సంజు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడ్డము అందరినీ కూడా బాధకి గురిచేస్తుంది. అయితే భారత్